బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మరో కొత్త వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మనం సాధించిన విజయాలు, పాకిస్తాన్ పై మనం ఏ విధంగా పాకిస్తాన్ చేసే దాడులను తిప్పికొట్టాం, వాళ్ళ దేశానికి చెందిన ఉగ్ర స్థావరాలపై ఏ విధంగా మనం విరుచుకుపడ్డాం, ఈ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు దేశభక్తిని రగిలించే ఒక పాటతో కూడిన వీడియోను మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో చేపట్టిన ప్రతి దాడులను ఆ వీడియోలో పొందుపరుస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ వీడియోని చూస్తున్నారు. ఇందులో దేశభక్తిని రగిలించే పదాలతో పాటు దేశ ఐక్యతను, ప్రజల ఐక్యతను గురించిన పదాలు కూడా ఇందులో ఉపయోగిస్తూ ఒక మంచి పాటను రాశారు. దేశ గొప్పతనానికి సంబంధించి, దేశ ఐక్యత గురించి, దేశభక్తి గురించిన పదాలతో ఈ పాటను రూపొందించి అందులో మనం పాకిస్తాన్ దాడులను ఏ విధంగా తిప్పికొట్టాం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై మనం ఏ విధంగా విరుచుకుపడ్డాము, మన సైనిక శక్తి ఏంటో తెలిసే విధంగా ఈ వీడియోను రూపొందించారు. ఆ వీడియో ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మనం సర్గోదా, ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది సర్గోదా ఎయిర్ బేస్ పై చేసినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు. పాకిస్తాన్ మిలిటరీ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోలు కూడా ఏ విధంగా ఉన్నాయి మనం చూడొచ్చు. పాకిస్తాన్ పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లను సరిహద్దుల్లో మోహరించింది. అలాగే వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను, రాడార్ వ్యవస్థను కూడా సరిహద్దులో మోహరించింది. వాటన్నిటినీ కూడా మనం న్యూట్రలైజ్ చేస్తూ, వాళ్ళ మిసైల్స్ను మనం ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తూ మనం ప్రతి దాడులు చేశాము అనే విషయాన్ని చాలా మంచి గూస్ బంప్స్ రప్పించే దేశభక్తి సాంగ్తో ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నదే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఆ సాంగ్కి సంబంధించిన దృశ్యాలు. మనం పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ను తిప్పి కొట్టిన దృశ్యాలను కూడా అందులో పొందుపరిచింది. ఒక్కసారి ఆ వీడియో ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఏప్రిల్ 22న కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. ఆపరేషన్ సింధూర్ని మనం మే 7వ తారీఖున మనం ప్రారంభించాం. దీంతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. 9 చోట్ల మనం దాడులు చేసి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. ఆ తర్వాత పాకిస్తాన్ మనపై దాడికి ప్రయత్నించింది, మనపై డ్రోన్లను, మిసైల్స్ను ప్రయోగించింది. వాటన్నిటిని కూడా మనం ఏ విధంగా న్యూట్రలైజ్ చేశామనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ వీడియోస్ని, ఫొటోస్ని రిలీజ్ చేస్తూనే ఉంది. తాజాగా మరో వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోని మీరు మొదటి బాక్స్ పై చూస్తున్నారు. పాకిస్తాన్లో ఎయిర్ స్ట్రిప్స్ని మనం ధ్వంసం చేస్తాం. పాకిస్తాన్ మనపై మిసైల్స్ను ప్రయోగిస్తుంటే వాటిని గాలిలోనే మనం ఏ విధంగా పేల్చేస్తామనే వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పటికే చాలా వీడియోలను, చాలా ఫోటోగ్రాఫ్స్ను మన ఆర్మీ రిలీజ్ చేసింది. మనం ఏ విధంగా పాకిస్తాన్కి భయాన్ని చూపెట్టాము అనే విషయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపించింది. ఇప్పటికే పాకిస్తాన్ అబద్ధాలు చెప్తోంది, అసత్యాలు పలుకుతోంది. మేము భారత్పై విజయాన్ని సాధించాము, భారత ఆర్మీకి మేము భయాన్ని పరిచయం చేశామని పాకిస్తాన్ తమ దేశ ఆర్మీలో ఆత్మస్థైర్యాన్ని నింపే మాటలు పలుకుతూ అసత్యాలను చెప్తోంది. కానీ మనం పాకిస్తాన్పై ఏ విధంగా దాడి చేశాం, పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్స్ని ఏ విధంగా దాడి చేశాం, పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ని ఏ విధంగా నిర్వీర్యం చేశామని కళ్ళ కట్టినట్టుగా చూపించే మరో వీడియోను కూడా భారత ఆర్మీ రిలీజ్ చేసింది. అది దేశభక్తితో కూడినటువంటి ఒక సాంగ్ను రిలీజ్ చేసింది. మరి
వీడియోపై మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే మనం పాకిస్తాన్పై చేసిన ప్రతి దాడికి సంబంధించిన ఎన్నో వీడియోలను భారత ఆర్మీ రిలీజ్ చేస్తూ వస్తుంది. మనం ఏ విధంగా పాకిస్తాన్ పీచుమనిచాం, పాకిస్తాన్ని ఏ విధంగా తరిమి కొట్టామనేది. తాజాగా మరో వీడియోను కూడా రిలీజ్ చేస్తుంది. అందులో దేశభక్తికి మనం ఎంత ఐక్యంగా ఉన్నాము, మన దేశ గొప్పతనానికి సంబంధించిన ఆడియోని, ఈ ఆపరేషన్ సింధూర్లో మనం సాధించిన విజయాలకు సంబంధించిన ఆడియోను పొందుపరుస్తూ రిలీజ్ చేసింది. ఏ విధంగా చూడాలి దీన్ని? కృష్ణమోహన్, ఏదైతే హలో కృష్ణమోహన్ వినిపిస్తుంది, మాట్లాడండి. తాజాగా ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వీడియో తాజా పరిస్థితులు, అంటే సింధూర్ ఆపరేషన్ టైంలో జరిగిన చాలా విషయాలని భారతదేశ ప్రజలకు చూపించే ప్రయత్నం ఇందులో ఈ ఆర్మీ చేసింది, ఈ వీడియోలో చేసిందని చెప్పాలి. దాదాపుగా పాక్ లో ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాల మీద కూడా, పాకిస్తాన్ లో ఉన్న చాలా ఉగ్రవాద స్థావరాల మీద భారత్ ఏ విధంగా విరుచుకుపడింది అనేది ప్రపంచం అంతా కూడా చూసింది. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ని పూర్తిగా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఈ మెరుపు దాడుల్లో దాదాపుగా 100 మంది పైగా ఉగ్రవాదులు చనిపోయారు. తర్వాత పాక్ వెంటనే ఈ నేపథ్యంలోనే వెంటనే భారత ఆర్మీ సదుపాయాల మీద, జనావాసాల లక్ష్యంగా దాడులకు దిగింది. వందలాదిగా పాక్ డ్రోన్స్ ని, మిసైల్స్ ని భారత్ మీద ప్రయోగించిన పరిస్థితి. అటువంటి సమయంలో కూడా మనకున్న డిఫెన్స్ వ్యవస్థ S-400 కావచ్చు, ఆకాశ తదితర వీటి ద్వారా వాటిని ఏ విధంగా అడ్డుకున్నా, వాటిని ఏ విధంగా నేల కూల్చామనే ఒక ప్రయత్నాన్ని కూడా ఆర్మీ రికార్డ్ చేసిన వీడియోస్ ని చాలా క్లియర్ గా పబ్లిక్ ముందు ఉంచే ప్రయత్నం అయితే దీంట్లో చేసింది. మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతంగా ఏ విధంగా ప్రదర్శించే దాదాపుగా వందలాది డ్రోన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పంపించిన మిసైల్స్ కావచ్చు, కొన్ని నగరాలను టార్గెట్ చేసుకుని చేసిన మిసైల్స్ దాడి కావచ్చు, వాటన్నిటినీ ఏ విధంగా తిప్పి కొట్టామనేది ఈ రోజు చూపించిన ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా చాలా వరకు కూడా లోకల్ గా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర చక్కర్లు పడుతున్నాయి. అక్కడికక్కడ ప్రజలు సెల్ ఫోన్ లో తీసినాయో, లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టి తీసినాయో మాత్రమే కొన్ని తీసాం. కానీ ఇప్పుడు భారత ఆర్మీ నేరుగా ఈ వ్యవహారాన్ని విడుదల చేయడం, పూర్తిగా వాళ్ళు కొంత రికార్డింగ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని విడుదల చేయడం పట్ల చాలా వరకు కూడా ఎలా పూర్తి చేశారో అనేది చాలా క్లియర్ గా వెస్టర్న్ కమాండ్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. అగ్ని గోడల భారత ఆర్మీ శత్రుదేశపు మిసైల్ ని కూల్చేసింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అంటే ఇది కొంత ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఎలాగూ ఆర్మీ ఈ సైన్యాన్ని ఎదుర్కొనింది, పాక్ నుంచి వస్తున్న మిసైల్ దాడి కావచ్చు, లేకపోతే డ్రోన్ల దాడి కావచ్చు, వీటిని ఏ విధంగా మనం యథేచ్ఛంగా వాటిని కూల్చేయగలిగాం, ఆకాశంలోనే వాటిని ఎలా డిస్ట్రాయ్ చేయగలిగాం అనే అంశాన్ని రికార్డెడ్ గా చూపించే ప్రయత్నం అయితే భారత ఆర్మీ చూపించింది. అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ మనకి కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం కూడా చేయాలి. దీంట్లో బేసిక్ గా జరుగుతున్న ఇప్పటి వరకు నిన్న వరకు సీజ్ ఫైర్ తర్వాత జరుగుతున్న ఏ విధంగా ఉండబోతుంది అంశాలు, అంటే భారత్ ఈ టైంలో ఈ ఆపరేషన్ సింధూర్ ని మరోసారి గుర్తు చేస్తూ ఆర్మీ తన ఎక్స్ లో పోస్ట్ చేయడం వెనకాల సో ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా కూడా అనుకోవాలి కదా రోహిత్. ఈ వ్యవహారం చూస్తుంటే కొంత పాక్ ఇంకోసారి కవ్వంప చర్యలకు పడితే ఇటువంటి దుస్థితి ఉండబోతుందిరా మీకు అనే ఒక సిగ్నిఫైన్స్ ఇచ్చేటట్టుగా ఈ వీడియోని రిలీజ్ చేసినట్టుగా కొంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి చాలా అంటే నిజానికి నిన్నటితో సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసింది, ఆ తర్వాత మరోసారి సమావేశం ఉంటుందేమో అని అనుకున్నారు, కానీ ఇక సమావేశం ఉండకపోవచ్చు అని భారత ఆర్మీ కూడా చెప్పింది. సో సీజ్ ఫైర్ డేట్ ముగిసిన తర్వాత భారత ఆర్మీ ఈ వీడియోని రిలీజ్ చేసింది అంటే నిజమే మీరన్నట్టు పాకిస్తాన్కి మరోసారి మా విజయం గురించి మీరు తోక జాడిస్తే మేము ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కొంటామని, ఎంత బలంగా ఎంత ఐక్యంగా ఉన్నాము అని పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తూ రిలీజ్ చేసిన వీడియో భారతదేశంలో దేశభక్తిని ఐక్యతను పెంచే వీడియో. అంటే ఒకే దెబ్బతో రెండు పిట్టలు అనే వీడియోని రిలీజ్ చేసింది అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే కనిపిస్తుంది మనకు. అంటే నిన్న సాయంత్రానికి సీజ్ ఫైర్ అయింది, ఆ గడువు కంప్లీట్ అయింది. తర్వాత డిసిఎం వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నారు. దాని తర్వాత అది ఈ రోజు నిన్న జరగలేదు.
సో పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలతో పాల్పడపోతుందా అని ఒక సమాచారం భారత్ కి మొదటి నుంచి ఉంది. సో ఈ యాంగిల్లోనే అరే బాబు మీరు ఇంకోసారి కానీ కథలు కానీ చేస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీకు ఇంకోసారి చూపించే ప్రయత్నం, అందులో భారతీయుల్లో కూడా ఆ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం, భారత సైన్యానికి కూడా ఆ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోని ఆపరేషన్ సింధూర్ మనం ఏ విధంగా సక్సెస్ చేసాం అనే వీడియోని డెఫినెట్ గా వీళ్ళు పెట్టారనేది చాలా స్పష్టంగా మనకైతే కొంత అర్థమవుతుంది. చాలా క్లియర్ గా వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఏమైనా ఈ వీడియో మాత్రం కొంత చేంజ్ పార్ట్ లో, అంటే ఇప్పుడు దాకా ఆపరేషన్ ఏ విధంగా జరిగే అనే అంశాలని ఆర్మీ ఎప్పుడు చేయలే. ఇప్పుడు ధ్వంసం చేసేది కావచ్చు, S-400 ఏ విధంగా ఎఫెక్ట్ చూపించింది, తర్వాత మిగతా మిసైల్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపించాయి, వీటన్నిటిని కూడా ఆకాశ్ లాంటి మిసైల్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, వీటన్నిటిని కూడా వీడియో చూపించే ప్రయత్నం చేయడం వెనకాల కొంత పాక్ కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారనేదేమో కొంత స్పష్టంగా అనిపిస్తుంది. నిజమే కృష్ణమోహన్, అంటే నిజానికి ఇది మన దేశ శక్తిని మేము చాలా శక్తివంతులం అనుకునే కొన్ని దేశాల డొల్లతనాన్ని ప్రపంచానికి చూపించే వీడియో కూడా. ఎందుకంటే నిజానికి మన S-400 మన స్వదేశీ తయారీ మిసైల్స్ ఇవన్నీ కూడా మేము చాలా శక్తివంతులం అనుకునే చైనా లాంటి దేశాలు సప్లై చేసిన ఆయుధాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాయో ఇది ప్రపంచానికి పదే పదే గుర్తు చేసే వీడియో. భారతదేశంపై యుద్ధానికి కాలు దువ్వితే మేము ఏ విధంగా తరిమి కొడతామో అని పాకిస్తాన్కి అనుక్షణం గుర్తు చేసే వీడియో. మేము తయారు చేసే పాకిస్తాన్కి ఇచ్చిన డొల్ల ఆయుధాలు ఏంటి అని అటు టర్కీకి ఇటు చైనాకి కూడా అనుక్షణం గుర్తు చేసే వీడియో ఇది, రైట్? యా, డెఫినెట్ గా మనకి అంటే భారత సైన్యం యొక్క పవర్, భారత సైన్యం యొక్క ధైర్యం, భారత సైన్యం యొక్క ఒక ఆత్మస్థైర్యాన్ని మరోసారి ప్రపంచానికి చూపించే భాగం. ఎందుకంటే పాకిస్తాన్కి లోపాయికారికంగా టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, కొన్ని దేశాలు వాళ్ళకి ఉపయోగించే మిసైల్స్ పంపించడం, లేదు వాళ్ళ కోసం కొంత డ్రోన్స్ పంపించడం, కొంతమంది ఆర్మీ జవాన్లను అక్కడికి పంపించడం, ఇవన్నీ చేసినప్పటికీ సో భారత్ తన సింగిల్ హ్యాండ్ తో ఏం చేసింది అనే వ్యవహారం మీద కొంత ఇతర దేశాలకు కూడా ఇది కొంచెం హెచ్చరిక లాంటిది. సో మా శక్తి ఏంటో ఇంకోసారి చూపిస్తాం, అంటే తోక జాడిస్తే వరుసగా జరగబోయే పరిణామాలు ఏంటి అనే అంశం మీద చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చెప్పినట్టుగానే చాలా స్పష్టంగా ఈ వీడియో అర్థమవుతుంది. ఈ వీడియో వల్ల కూడా కొంత భారత సైన్యానికి కూడా తిరిగి బూస్టప్ తెచ్చే విధంగా ఈ వీడియో ఉందనే చెప్పాలి. రైట్ కృష్ణమోహన్, భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మరో కొత్త వీడియోని రిలీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత చాలా వీడియోస్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో మేము ఎంత శక్తిగా ఉన్నాము, ఎంత శక్తివంతంగా ఉన్నాము, మా దేశంపైకి ఎవరైనా దండెత్తి రావాలి అంటే మేము ఏ విధంగా అడ్డుకుంటాము అనే విషయాన్ని పాకిస్తాన్కి మరోసారి గుర్తు చేసే వీడియో ఇది. అంతేకాదు కొన్ని దేశాలు మిత్రద్రోహానికి పాల్పడినటువంటి దేశాలు కూడా మా సైనిక శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది ఆ దేశాలకు తెలియజేసేటటువంటి వీడియో. ఇప్పటికే చైనా సప్లై చేసిన ఆయుధాలతోనూ, చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను చూసుకొని, టర్కీ సప్లై చేసినటువంటి ఆయుధాలను చూసుకొని పాకిస్తాన్ మనపై యుద్ధానికి కాలు దువ్వింది. కానీ మన మిత్రుడు రష్యా సహకారంతో రూపొందించుకున్నటువంటి ఆయుధాలతో మనం వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నటువంటి ఆకాశ్ లాంటి మిసైల్స్తో మనం తిప్పికొట్టాం. అలాగే రష్యా మనం కలిసి తయారు చేసుకున్నటువంటి మన హైదరాబాద్లో తయారైనటువంటి బ్రహ్మోస్ లాంటి మిసైల్స్తో వాటిని తిప్పికొట్టాం. మనం తెచ్చుకున్నటువంటి S-400 లాంటి మిసైల్స్తో యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో వాటిని మనం తిప్పికొట్టాం. ఇప్పుడు చైనాను నమ్ముకొని, టర్కీని నమ్ముకొని భారతదేశంపైకి ఉగ్రవాదులను పంపించినటువంటి పాకిస్తాన్కి మరోసారి అలాంటి ఆలోచన వస్తే మేము ఏం చేస్తామో నువ్వు గుర్తు చేసుకొని మన భారత ఆర్మీ రిలీజ్ చేసినటువంటి వీడియో అది. ఈ వీడియోలో మన దేశ ప్రజలందరూ ఎంత ఐక్యంగా ఉన్నాం, మన దేశ సైనికులు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, ఎంత శక్తివంతంగా ఉన్నారు, భారతదేశంపైకి ఎవరైనా దాడి చేయాలి అనే ఆలోచనతో వస్తే ఒక ఫైర్ వాల్ ఎలా అడ్డుకుంటారు అనే విషయాన్ని సంబంధించి ట్వీట్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది.
పాకిస్తాన్ మన ఆర్మీ రిలీజ్ చేసే ప్రతి వీడియోని పాకిస్తాన్ చూస్తుంది. మన ఆర్మీ రిలీజ్ చేసేటటువంటి ప్రతి వీడియోని ప్రపంచ దేశాలు చూస్తూ ఉంటుంటాయి. ఇక్కడ A100 ఇది ఏ విధంగా మిసైల్స్ని ప్రయోగిస్తుంది అనేది, A100తో పాటు S-400 వీటి గురించిన ఇది S-400 మనం చైనా సప్లై చేసినటువంటి ఒక రాకెట్ని మనం ధ్వంసం చేసాం, దాని గురించిన వీడియో. అలాగే డ్రోన్లను నేల కూల్చాం, ఆ నేల కూల్చినటువంటి డ్రోన్ల శిథిలాలను కూడా ఈ వీడియోలో పొందుపరుస్తూ మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి వీడియో అది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తాయి. నిజానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు చూసినప్పుడు ఒకటి మాట్లాడుకుంటాయి, చైనా ఆయుధాల కంటే భారత ఆర్మీ భారత ఆయుధాలు ఎంత శక్తివంతమైనవి అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుకునే వీడియో ఇది. భారతదేశంపైకి మనం పక్క దేశాలు సప్లై చేసే ఆయుధాలను చూసుకుని మనం తోక జాడిస్తే మన ఎయిర్ స్ట్రిప్స్ అంటే వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్, పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్స్, పాకిస్తాన్ అణు ఆయుధ స్థావరాలు, పాకిస్తాన్ తయారు చేసే ఉగ్రవాద శిబిరాలని భారతదేశం తలుచుకుంటే క్షణాల్లో ఏ విధంగా నేలమట్టం చేయగలదో చూపించే పాకిస్తాన్ అనుక్షణం గుర్తు చేసుకునే ఈ వీడియో ఇది. భారత ఆర్మీ మరోసారి ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియోని మీకోసం ఫుల్ ఫ్రేమ్లో నేను ప్లే చేస్తున్నాను. ఆ వీడియోని భారత ఆర్మీ రిలీజ్ చేసిన ఆ వీడియోని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.